ఎవరైనా సిగ్గుపడాలి, ప్రభుత్వమైనా సిగ్గుపడాలి, మీడియా అయినా సిగ్గుపడాలి, పార్టీలైనా సిగ్గుపడాలి, మీరు వ్యక్తులైనా సిగ్గుపడాలి. ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది అనే దాని మీదనే పోస్ట్ మార్టం జరగాలి. అయితే పోస్ట్ మార్టం జరిగే స్టేజ్ కూడా దాటిపోయింది. ఇప్పుడు బురద చల్లుకోవడం జరుగుతోంది కదా. ఎందుకని రేవంత్ రెడ్డి గారు బాగా లాబింగ్ చేస్తారు. లాబింగ్ అంటే నెగిటివ్ యాంగిల్లో కాదు నేను అనేది, రాష్ట్రానికి తనకు అవసరమైన పనులు తెచ్చుకోవడంలో. అందుకే కదా ఆయన బడేమియా చోటేమియా అని బీఆర్ఎస్ వాళ్ళు ఆయన్ని ర్యాగింగ్ చేస్తూ ఉంటారు. మరి మోదీ గారి దగ్గర బడేమియా చోటేమియా అనే అంత సాన్నిహిత్యం ఉన్నప్పుడు ఈ రైతుల కోసం యూరియా సాధించుకోలేకపోయారు ఎందుకు? మీరు సాన్నిహిత్యం అంటే మరి మెసేజ్ డిఫరెంట్. ఆయన ప్రధానమంత్రి ముఖ్యమంత్రిగా తప్ప మాకేం సాన్నిహిత్యం ఉండాలి. రాష్ట్ర ప్రయోజనాల కోసం మా రేవంత్ రెడ్డి గారు ఆయనతో మెయింటైన్ చేస్తున్నాడు. అయితే ఇంకో విషయం, ఇప్పుడు చిన్న శ్రీధర్ రెడ్డి గారు అన్నట్టుగా అంటే కొంతవరకు హుందాతనం మెయింటైన్ చేసి చెప్పినాడు. యాక్చువల్ గా చెప్పాలంటే ఈ రోజు మీడియాలో నమస్తే తెలంగాణ వాళ్ళ పత్రిక ఏదైతే ఉందో మేజర్ గా యూరియా కొరత కాంగ్రెస్ వల్లనే వచ్చిందని చెప్పేసి ఒక రకమైన ఆపాదించడం అదంతా జరుగుతుంది ఒకటి. అంటే ఇంకొక విషయం ఏంటంటే ఆయన నిజంగా ఒప్పుకోవాల్సిన అవసరం ఏంటంటే కేటీఆర్ గారు, కేసీఆర్ గారు కావచ్చు, లేదంటే వాళ్ళ పార్టీలో ఎవరు హరీష్ రావు గారు కూడా అనే మాట ఆయన ఒకటి ఏమన్నాడంటే వాస్తవంగా కేంద్ర ప్రభుత్వ వైఫల్యం ఉన్నది అన్న విషయాన్ని చెప్పగలిగినాడు. కానీ ఇప్పుడున్న వాళ్ళు ఎవరైతే పెద్ద నాయకులు ఉన్నారో ఒక్కరు కూడా ఈ మాట బీజేపీ వాళ్ళని అన్న పక్షాన పోలేదు ఇప్పటి వరకు. అంటే బీజేపీ బీఆర్ఎస్ యొక్క వాళ్ళ ద్వంద్వనీతి, వాళ్ళ ఫ్రెండ్షిప్ అనేది వాళ్ళకి అక్కడ తేట తెల్లమైంది అనేది ఒక విషయం. ఇక రెండో విషయానికి వస్తే ఏదైతే నేను చెప్పినట్టుగా టెండర్లు వాళ్ళు లేటుగా పిలవడం ఢిల్లీ స్థాయిలో జరిగిన మిస్టేక్ ఒకటైతే, రెండోది ఇక్కడ రామగుండం ఫర్టిలైజర్ను కూడా మనకు 16% ఉంటుంది మన గవర్నమెంట్కి. స్టేట్ గవర్నమెంట్ ఆర్ఎఫ్సిఎల్లో 16% భాగస్వామ్యం మాత్రమే. సో దానికి సంబంధించిన ఏ డెసిషన్ తీసుకోవాలన్నా కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలి. అలాంటిది అంటే సగటున ఒక 145 రోజులు సంవత్సరానికి పనిచేయాల్సిన ఆర్ఎఫ్ఎస్ఎల్ ఫ్యాక్టరీని 74 రోజులు మాత్రమే వాళ్ళు వర్కౌట్ చేయించినారు. దాంతో పాటుగా నాగార్జున ఫర్టిలైజర్ కంపెనీ అనేది కంప్లీట్గా మూతపడిపోయినది. సో దీనికి సంబంధించిన ప్రోత్సాహకాలు లేకపోవడము, దీనికి సంబంధించిన ముందు చూపు లేకపోవడం వల్ల ఈ ఫ్యాక్టరీల ప్రొడక్షన్ కూడా తగ్గింది. దాంతో పాటుగా దిగుబడి కూడా తగ్గింది. అంటే ఏదైతే దిగుమతి ఇంపోర్ట్ ఏదైతే చేసుకోవాలనుకున్నారో, ఏ ఇండోనేషియా క్రైసిస్ కావచ్చు, ఇరాన్ ఇజ్రాయెల్ క్రైసిస్ కావచ్చు, మీరు అన్నట్టుగా రష్యా యుక్రెయిన్ క్రైసిస్ కావచ్చు, ఇవన్నింటిని వాళ్ళు బీజేపీ వాళ్ళు ఒప్పుకుంటే ఏమవుతుంది? ఎందుకు ఒప్పుకుంటలేరో నాకు తెలియట్లేదు. వాస్తవం కూడా ప్రజలకు అర్థం కాదా? కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ఉందా? ఏమన్నా ఇవాళ మేము ఫెయిల్యూర్ చెప్పుకోవడానికి ఏది ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు మేమైనా సరే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా కూడా మేము పోయి కేంద్ర ప్రభుత్వం దగ్గరనే చెప్పుకోవాలి కదా. మేము అదే నడ్డా గారి దగ్గరికి వెళ్ళినాం, అదే మోదీ గారి దగ్గరికి వెళ్ళినాం, అదే శివరాజ్ సింగ్ చౌహాన్ గారి దగ్గరికి వెళ్ళినాము, అడిగినాము, యూరియా కావాలన్నాం. మా రేవంత్ రెడ్డి గారు రైతు పక్షపాతి కాబట్టే ఈ రోజు ఆ 9,80,000 మెట్రిక్ టన్నులు ఏదైతే ఉందో దానిలో అట్లీస్ట్ 6 లక్షల మెట్రిక్ టన్నుల వరకు తీసుకురాగలిగినారు, చేయగలిగినారు. నిజంగా ఇప్పుడు మిత్రుడు మా శ్రీనివాస్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, 90,000 మెట్రిక్ టన్ను ఎక్కువ ఉన్నదంటే వాస్తవంగా నేను ఇవాళ ఈ వేదికగా చెప్తున్న చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మీ ఫ్యాన్లు ఇక్కడ కూడా ఉన్నారు, మీ కార్యకర్తలు ఇక్కడ కూడా ఉన్నారు, ఇక్కడ రైతులు అంటే మీ పార్టీలు అంటే ఇప్పుడు వరకు అంత ఎఫెక్టివ్ గా లేవు, ఎఫెక్టివ్ గా లేవు, ఉన్నాయి కానీ ఎఫెక్టివ్ గా లేవు. సో మరి మీరు ఇక్కడ రైతులకు ఎందుకు మీ మీద ప్రేమ లేదా, లేదంటే మాకు కార్యకర్తల మీద మీకు గౌరవం లేదా? మీరు ఎందుకు ఇక్కడ పంపించారు? ఈ వేదిక చెప్తున్న చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉన్న మీ కార్యకర్తలను కూడా కాపాడుకోండి, మీకు ఆ 90,000 మెట్రిక్ టన్నులు ఒక 50,000 మెట్రిక్ టన్నులు మీరు తెలంగాణ కూడా మీరే పంపించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అంతొక్కటే కాదు, ఇప్పుడు కిషన్ రెడ్డి గారు ఉన్నారు, ఇక్కడ బండి సంజయ్ గారు ఉన్నారు, వీళ్ళు మినిస్టర్లుగా ఉన్నారు, ఇప్పుడు ఇక్కడ సెంట్రల్ మినిస్టర్ ఉన్నారు, వీళ్ళకి ఎలాంటి బాధ్యత లేదా? ఏపీ ప్రభుత్వం దగ్గర 90,000 స్టాక్ ఉన్నదంటే వీళ్ళకి ఎలాంటి సిగ్గు అనిపించట్లేదా? వాళ్ళ దగ్గర 90,000 మెట్రిక్ టన్నులు ఎక్కువ ఉన్నది, మరి తెలంగాణలో ఎందుకు తక్కువ ఉన్నదని చెప్పేసి షార్ట్ ఫాల్ ఎందుకు ఉన్నది? మరి అంటే బీజేపీకి అంటే రైతులు మొత్తం ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళ ఓటు వాళ్ళ కూటమి ప్రభుత్వం ఉంటేనే బీజేపీ అక్కడ స్టాక్ పెడుతుంది, ఇక్కడ తెలంగాణలో మాత్రం స్టాక్ పెట్టదా? అంటే ఇక్కడ బీజేపీ కార్యకర్తలు లేరు, బీజేపీ రైతులు లేరు. అసలు మరి బీజేపీ పార్టీ ఎందుకు, మీరు మంత్రులు ఎందుకు, మీరు ఎంపీలు ఎందుకు, 8 మందిని ఎందుకు గెలిపించినట్టు, 8 మంది ఎందుకు మీరు రిప్రజెంట్ చేస్తున్నట్టు? అంటే నిజంగా వాస్తవం చెప్పాలంటే ఈ రోజు రైతు పక్షాన నేను మాట్లాడుతున్నా సరే, గవర్నమెంట్లని పక్క పెట్టండి, మేము ఎవరి మీద ఆధారపడాలి? మేము ఢిల్లీ మీద ఆధారపడాలి. ఢిల్లీలో ఎవరి ప్రభుత్వం ఉన్నది? మీ ప్రభుత్వం ఉన్నది. మీ పక్క రాష్ట్రం ఆయన చెప్తున్నట్టు 90,000 మెట్రిక్ టన్నులు వచ్చిందని మనకెందుకు సిగ్గు అనిపిస్తలేదు? బీజేపీ నాయకులు అందరూ పోయేసి ఎంతసేపు మా మీద రాలేయడం తప్ప మరి అక్కడ ఢిల్లీ పోయి ధర్నా చేసో, ఢిల్లీలో కూర్చోనో మరి తీసుకొని రావచ్చు కదా. ఇప్పటివరకు ఎందుకు తీసుకురావట్లేదు? అంటే ఎవరు ఫెయిల్యూర్స్ ఉన్నాయి ఇక్కడ? మేము బాజాబ్తా చెప్తున్నాం, మాకు ఆంధ్రప్రదేశ్ కు ఆంధ్రప్రదేశ్ ఎన్ని టన్నులు వచ్చినాయో సేమ్ టన్నేజ్ ఇక్కడ రిసీవ్ అయింది. వాళ్ళకి 6.5 లక్షల మెట్రిక్ టన్నులు వచ్చింది, మాకు 6 లక్షల మెట్రిక్ టన్నులు వచ్చింది. ఇంకో 51,000 మెట్రిక్ టన్నులు ర్యాక్స్ రావాల్సి వచ్చినాయి, అది నెక్స్ట్ వీక్ లో వస్తున్నాయి. అంటే మేము ఈక్వల్ గా కూటమి ప్రభుత్వానికి సమానంగా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది. అక్కడ బీజేపీ ప్రభుత్వాన్ని మెడలు వంచో లేదంటే బతిలాడో బామాడో ఏదో తీసుకొచ్చి 6 లక్షల మెట్రిక్ టన్నులు అయితే మేము ఇవ్వగలిగినాం. ఎంటైర్ మధ్యప్రదేశ్ లో లాఠీ చార్జ్ జరుగుతుంది, మహారాష్ట్రలో లాఠీ చార్జ్ జరుగుతుంది, యూపీలో లాఠీ చార్జ్ జరుగుతుంది. ఇక్కడ మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి రామచంద్రరావు గారు మాట్లాడతారు, బీజేపీ అధ్యక్షుడు. మరి ఆయనకు